శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రం చాలా పురాతనమైంది. దీన్ని నేటికి కూడాను అందరూ అనుసరించి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తు మనిషి జీవితం మీద తప్పనిసరిగా పనిచేస్తుంది. జ్యోతిష శాస్త్రానికి వాస్తుశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడాను గ్రహచార గతుల యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగానే తాను నివసించేటువంటి ఇంటిలో కూడాను వాస్తు అనుక్షణం కూడాను పనిచేస్తూనే ఉంది. అయితే గ్రహచార గతుల రీత్యా వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులు సంభవిస్తున్నప్పుడు వాస్తుశాస్త్రరీత్యా కూడాను ఏదైనా తప్పిదాలు గనక ఉన్నట్లయితే అనేక రకాలుగా విపత్కరమైన పరిస్థితుల్ని అనుభవించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అందుకనే గ్రహచార గతి బాగాలేకపోయినా వాస్తు గనక సరిగా ఉన్నట్లయితే ఆ ఇంటిలో కొంత మానసిక శాంతితో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మనిషి జీవితం పైన వాస్తుశాస్త్రము గ్రహచార గతుల యొక్క ప్రభావంతో పాటు దైవచింతన తత్పరత మెండుగా పనిచేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. ఏ ఇంట నిత్యం కూడాను దైవచింతన ఉండి ఉంటుందో ఆ ఇంట్లో తప్పనిసరిగా ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడాను బయలుపడటానికి ఆస్కారాలు మెండుగా ఉంటాయి అంటుంది శాస్త్రం. పురాతన పద్ధతి ప్రకారం ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు కనీసం 5 అడుగుల లోతు వరకు కూడాను ఆ మట్టిని త్రవ్వి తీసేసి శుద్ధమైన స్వచ్ఛమైన మంచి మట్టిని నింపి కనీసం 10 రోజులు నీటితో తడుపుతూ దిమ్మెస్త చేయించి అప్పుడు ఈశాన్యంలో శంకుస్థాపన చేయించడం సర్వ విధాల శ్రేయోదాయకంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఒక వ్యక్తి ఒక చోట ఇంటి నిర్మాణం చేద్దాము అని చెప్పేసి తలంచినప్పుడు వాస్తుశాస్త్రంలో చెప్పిన సూత్ర ప్రాతిపదికల్లో అతని యొక్క పేరును బట్టి ఆ స్థలం అతనికి కలిసి వస్తుందా లేదా అనేది గ్రహించాలి. తరువాతనే ఆ స్థలాన్ని పరిశుభ్రం చేసి ఆ స్థలంలో తప్పనిసరిగా 4 నుంచి 5 అడుగుల లోతున తవ్వి 10 రోజుల పాటు నీటిని చల్లి ఆ స్థలం అంతా కూడాను సరిసమానంగా ఉండేటట్టుగా ఆచరించేటువంటి విధి విధానం ఎంతో సుముఖమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్థలంలో మట్టి దిమ్మెస చేసేటప్పుడు మొత్తం స్థలానికి నైరుతి దిశ ఎటు ఉందో ఆ నైరుతి దిశలో 4 భాగాల ఎత్తుగా ఉండేటట్టుగాను, ఆగ్నేయం 3 భాగాల ఎత్తులో ఉండేటట్టుగాను, వాయువ్యం 2 భాగాల ఎత్తు ఉండేటట్టుగాను, ఈశాన్య భాగం 1 ఎత్తు ఉండేటట్టుగాను చదును చేసుకోవటం సర్వ విధాల శ్రేయోదాయకం అంటోంది వాస్తుశాస్త్రం. అంటే ఇక్కడే ఏ దిశ ఏ రీతిన ఉండాలో అనేటువంటి విషయం కేవలం మనం మట్టిని చదును చేసేటువంటి విధి విధాన రీత్యా పాటించాల్సి ఉంటుంది. మట్టిని చదును చేసేటప్పుడు అన్నిటికన్నా ఎత్తులో నైరుతి ఉండాలి, దానికన్నా కూడాను ఆగ్నేయం తక్కువగా ఉండాలి, ఆగ్నేయం కన్నా కూడాను ఈశాన్యం అన్నిటికన్నా తక్కువగా ఉండాలి, అలాగే నైరుతి కన్నా కూడాను వాయువ్య దిశ కొద్దిగా తక్కువగా ఉండాలి. అందుచేత చదును చేసేటువంటి మట్టి విధి విధానంలో కూడాను ఈ యొక్క ఎత్తు పల్లాల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని గనక చదును చేసినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో ఆ గృహ నిర్మాణం దశల రీత్యా ఏ దిశలో ఎటువంటి నిర్మాణాన్ని కొనసాగిస్తే ఎటువంటి చక్కటి గృహయోగం సిద్ధిస్తుందో కూడాను మనం తెలుసుకోవడానికి ఈ యొక్క విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత వాస్తు రీత్యా దానికి సంబంధించినటువంటి ప్లాన్ వేసేటప్పుడు కూడా ముఖ్యంగా గృహంలోకి గాలి వెలుతురు ఎన్నో విధాలుగా చక్కగా వచ్చే విధంగాను ద్వారాలు కిటికీలు వీటన్నిటినీ కూడా మనం అమర్చుకునేటువంటి తీరుతెన్నులు గ్రహించాల్సి ఉంటుంది. అయితే ఈ ద్వారాలు అమర్చేటప్పుడు సరి సంఖ్యలో ఉండేటట్టుగా అమర్చుకోవటం వాస్తుశాస్త్రం చెప్పేటువంటి మొట్టమొదటి విజ్ఞప్తి. అంటే ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు సరి సంఖ్యలో ద్వారాలు ఉండాలి, బేసి సంఖ్యలో ద్వారాలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంటి స్థలానికి వెలుపల భాగం వైపు ఖాళీ స్థలం
తూర్పు వైపు 4 భాగాలు, ఉత్తరం వైపు 3 భాగాలు, పడమర వైపు 2 భాగాలు, దక్షిణం వైపు 1 భాగం ఉండే విధంగా మీరు ప్లాన్ గీయించుకోవటం చాలా మంచిది. ప్లాన్ గీసేటువంటి విధి విధానాన్ని బట్టే మీ యొక్క ఇంటి యొక్క రూపురేఖలు అనేటువంటివి చాలా చక్కగా అందంగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా కూడాను 100కి 100% చాలా చక్కగా గీశారండి, ఎవరు గీశారో ఈ ప్లాన్ అనేట్టుగా ఉండాలి. అంటే ఏంటనమాట, మనం ప్లాన్ గీసేటప్పుడే తప్పనిసరిగా తూర్పు వైపు 4 భాగాలు, ఉత్తరం వైపు 3 భాగాలు, పడమర వైపు 2 భాగాలు, దక్షిణం వైపు 1 భాగం ఉండే విధంగా ప్లాన్ గీయించుకోవాలి. ఇంటి నిర్మాణానికి ముందు మంచి కాలం, మంచి ముహూర్తం, ఈశాన్యంలో మీరు బోరింగ్ వేసిన మంచి ముహూర్తం నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసుకోవాలి. అందుకే వాస్తుశాస్త్రానికి జ్యోతిష్యానికి అవినాభావ సంబంధం ఉందండి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇంటి నిర్మాణం చేసేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా బోరింగ్ పంపు కానీ, బావి త్రవ్వించడం కానీ, ఇవన్నీ కూడాను గృహ నిర్మాణం చేయటంలో కూడా ఆ నీటిని ఉపయోగిస్తే ఇంకా మంచిది. మీరు బోరింగ్ వేసేటప్పుడు మంచినీరు కనుక వచ్చినట్లయితే ఆ మంచినీటిని కనుక వినియోగిస్తూ మీరు గృహ నిర్మాణానికి ప్రారంభించినట్లయితే శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మీ గృహ నిర్మాణం పూర్తవుతుందన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.